తప్పుకోండి తప్పుకోండి, అయ్యగారు వస్తున్నారు, తప్పుకోండి. తప్పుకో. ఏంటి సఖు, పాండురంగడు వచ్చాడా? గుళ్ళోకొచ్చాడా ఆయన? మెడలో తులసిమాల వేసావా? ఇంకా తినడానికి వెన్నపూస పెట్టావా? నువ్వు తిన్నావా వెన్న? అయ్యయ్యో, నువ్వు తినలేదు, పాండురంగడికి పెట్టలేదు అంటే మీరిద్దరూ ఉపవాసం ఉన్నారా? అయ్యయ్యో, ఎగతాళి చేస్తున్నారా? కావాలని హేళన చేస్తున్నారా? చెప్పేది వినండి, పాండురంగడు మళ్ళీ రాడు. మీరే కదా ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆయన మళ్ళీ ఈ ఆలయానికి రావాలంటే మీరే ఆయన్ని తీసుకురావాలి. అవునవునవునవునవునవును. మరి అన్నీ తెలిసి కోపగించుకుంటావేంటి? ఊరికే నేనెందుకు పాండురంగడిని తెస్తాను? నువ్వేదైనా అద్భుతం చేసి తెప్పిస్తావని ఎదురు చూస్తున్నాను. మన దాము చెప్పాడు నువ్వు గుళ్ళో గొప్ప అద్భుతాలు చేస్తున్నావని. ఆ మూగపిల్లకి మాటలు తెప్పించావట. నువ్వేదైనా అద్భుతం చేసి పాండురంగణ్ణి మళ్ళీ గుళ్ళోకి తెప్పించుంటావని దాము అన్నాడు. నీ భక్తిని నిరూపించుకున్నా, గెలిచావనుకున్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ పాండురంగడు లేడు అంటే నువ్వు ఓడిపోయావు. అవునా? నేను కాదు, ఇక్కడ ఓడిపోయింది మీరు. మీరు పెట్టిన అన్ని పరీక్షల్ని నేను నిజాయితీగా ఎదుర్కొన్నాను, కానీ ప్రతిసారి అబద్ధాలాడారు, మాట నిలబెట్టుకోలేదు. ఈసారి పరీక్ష నాకు కాదు, మీకు. మీరు నా పాండురంగాన్ని తీసుకెళ్లిపోయారు కదా, అలాగే తనని మీరు ఇక్కడికి తీసుకురావాలి. తీసుకురండి. మాట్లాడలేకపోతోంది. దీనికో అన్నం ముద్ద పెట్టమని ఆ ముసలిదానికి చెప్పండ్రా. నీ పరిస్థితి దీనంగా ఉంది. ఏ సకు, నువ్వు నీ మొండితనాన్ని వదిలే ఉపవాసాన్ని విరమించి వెళ్ళి ఏదైనా తిను. లేదు లేదు, ఉపవాసాలు ఉండడం నీ వల్ల కానే కాదు. వెళ్ళి భోజనం చేయి. అయ్యో సకు, నీకు మరీ ఇంత మొండితనం పనికిరాదు. అనవసరంగా ప్రాణాలు పోతాయి. చూడు, నీరసించిపోయావు, నోట మాట కూడా రావట్లేదు. పిన్ని మంచినీళ్ళు. పిన్ని, ఈరోజు మా ఇల్లు పావనమైంది. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు. అరే, ఇద్దరు చూస్తూ నిలబడ్డారేంటి? పిన్ని కాళ్ళకి దండం పెట్టండి, పెట్టండి. వీళ్ళింకా ఏమీ నేర్చుకోలేదా సత్యభామ? నమస్కారం చేసే పద్ధతి ఇది కాదు. నడుం ఉంచి 3 సార్లు నమస్కారం చేయాలి. చేతి గాజుల శబ్దం రావాలి. చేతి గాజులున్నాయిగా, ఆ గలగలలేవి చప్పుడు అందరికీ వినిపించాలి. ఇలా చెయ్యాలి. అయ్యో పిన్ని, నువ్వెందుకు వాళ్ళ కాళ్ళ మీద పడ్డావు? ఇలా నేర్పిస్తేనే వీళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు. అరే, ఇదేమిటి? కొంగు కప్పుకోలేదు. కొంగుని భుజాల మీదగా ఇదిగో ఇలా కప్పుకోవాలి. అర్థమైందా? ఇలాంటి వాటిని కూడా అందరూ గమనిస్తారు. దీన్నంటారు పిల్లలకి సంస్కారం నేర్పించలేదని. అయ్యో, అలా అనకు పిన్ని, వీళ్ళకన్నీ నేర్పించాను.
మిమ్మల్ని చూసి కంగారు పడుంటారు. అందుకే ఇలా. వీళ్ళిద్దరూ మీలాగా తెలివైన వాళ్ళు, మంచి పనిమంతులు. ఎవరినైనా ఇంటే ఆకట్టుకుంటారు. జయ జయ రామకృష్ణ హరి. అరే ఏంటి, ఎందుకు ఇలా ముండిగా చేస్తున్నా? మాట వినట్లేదు. నేను చెప్పేది విను, వెళ్ళి ఏదైనా తిను. జయ జయ రామ. ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యగారు ఏంటి మాట వినకుండా? దాము ఏంటి? అయ్యో అయ్యగారు, మీ మాటలు తన చెవిన పడకూడదని కావాలనే ఆపకుండా గట్టిగా పాండురంగడి భజన చేస్తోంది. జయ జయ రామకృష్ణ హరి. 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 అయ్యయ్యో, ఈ పిల్ల వెనక్కి తగ్గేలా లేదు. జయ జయ రామకృష్ణ హరి. తనతో మాట్లాడడం సమయం వృధా చేసుకోవడమే. రామకృష్ణ హరి. జయ జయ రామ. కీర్తన పాడడానికి బలం ఎలా వచ్చింది? రామకృష్ణ హరి. జయ జయ 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 రామకృష్ణ హరి. రామకృష్ణ హరి. జయ జయ రామకృష్ణ హరి. నీ భర్తేడి సత్యభామ కనపడ్డం లేదు? ఆయన ఇంట్లో లేరా? ఆయన సంఘ సేవకుడు కదా, చాలా పనులుంటాయి. కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అస్సలు ఇంట్లో ఉండరు. పిన్ని నా పిల్లలిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. వంట వార్పు ఇంకా ఇంటి పనులన్నీ వాళ్ళకి చక్కగా నేర్పించేశాను. వీళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అల్లం మురబ జాడీలో చేయి పెట్టి తీసుకొని తిన్నారు. పట్టుకొని చెవి మెలిపెట్టాను. గుర్తుందా? ఓ, అల్లం మురబ్బ చాలా రుచిగా ఉంది. అమ్మంత రుచిగా చెయ్యదు, అందుకే అలా ఎగబడి తిన్నా. మీ ఆయన ఇంటికి ఎప్పుడొస్తాడు? ఆయనతో నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఆయనతో చర్చించాలి. అయ్యో అలాగా? ఏంటో ముఖ్యమైన పని? మేము మా వ్యాపారాన్ని ప్రస్తుతం ఇంట్లో నుంచే చేస్తున్నాం. ఓహో, సంతలో స్థలం తీసుకొని దుకాణం పెట్టాలనుకుంటున్నాను. కొట్టు పెట్టాలంటే అందుకు మహాజన అనుమతి కావాలి. దాని గురించి మాట్లాడి వెళదామని ఇక్కడికొచ్చాను. ఈయనెప్పుడొస్తారో నాకు సరిగ్గా తెలీదు పిన్ని. నేను పనిచేస్తాను. ఆయన ఇంటికి రాగానే వెంటనే మీ ఊరికి పంపిస్తాను. వద్దు, ఆయన్ని పంపించకు. పని నాది. ఆయన్ని కలవడానికి నేనే వస్తాను. నేను క్రమశిక్షణని మర్చిపోలేదు. నాకు తెలుసు పిన్ని, మీరు పద్ధతి గల మనిషి అని. పర్లేదు, ఆయన్ని పంపుతాను. అదేంటంటే ఎలాగో వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధాలు చూసే పనుంది కదా. వీళ్ళని ఎవరైనా కోడళ్లుగా చేసుకుంటారు. ఒకే ఇంటి కోడళ్ళైతే అక్క చెల్లెళ్ళు కదా, ఇద్దరు కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. సరే, బయలుదేరతాను. అయ్యో, ఇదేంటి అప్పుడే బయలుదేరుతున్నావు? వండి పిన్ని, భోజనం చేసి వెళదు గాని. చిటికల వంట పూర్తవుతుంది. ఇందు బాగా వంట చేస్తుంది. ఇప్పుడొద్దు, మళ్ళీ వస్తానుగా. పనెందుకు అవ్వలేదో అర్థం కావడం లేదు. ఉదయం శుభ సంకేతాన్ని చూశాను. ఈరోజు పని అవుతుందని అనుకున్నాను. శుభ సంకేతమా? అవును, గుడిలో విగ్రహం లేదు. పాండురంగడి మొహం చూడాల్సిన అవసరం రాలేదు. నిజంగా ఇది శుభదినం.